నమస్తే, వెల్కమ్ టు DD9 వార్త. నేను పవన్. రైట్, రాష్ట్ర రాజకీయాలు ఎట్లా నడుస్తున్నాయి? గత 2 రోజులుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మొత్తం 2 తెలుగు రాష్ట్రాలకు పాకినాయి. సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఏంటి ఇంత విపరీతంగా అవ్వడానికి కారణం ఏంటిది? సో ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కంటిన్యూగా అటు క్షేత్రస్థాయిలో ప్రోగ్రామ్స్ పెడుతూ వెళ్తుంది, అటు యువతను కూడా అయితే బీఆర్ఎస్కి సంబంధించిన యువతను కూడా వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో మాట్లాడదాం, ఏంటి రాష్ట్ర రాజకీయాలు ఎట్లుంటే బాగుంటుంది, ఏ విధమైన అటు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా అనుసరిస్తుంది, ఈరోజు క్యాబినెట్ సమావేశం కూడా ఉంది, వీటన్నిటిని నేను చర్చించే ప్రయత్నిద్దాం. మనతో పాటు షేర్లింగంపల్లి సీనియర్ లీడర్ ఎర్రబల్లి సతీష్ రావు గారు ఉన్నారు. ముందుగా పరిచయం చేద్దాం. నమస్తే. నమస్తే. ఎట్లున్నాను? బాగున్నారన్న? బాగున్నారా? బాగున్నాం. ఎట్లుంది ముందుగా షేర్లింగంపల్లి, ఎట్లుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో? చాలా ఇబ్బందులు ఉన్నారు ప్రజలు. అధికార పార్టీ కమిట్మెంట్ ఎక్కువ ఇచ్చింది, ఏది కంప్లీట్ చేయట్లేదు. ర్యాండమ్ గా వాళ్ళు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు అది ఇది వస్తున్నాయని ఫ్లెక్సీలు అక్కడిక్కడ యూట్యూబ్ సోషల్ మీడియాలో తిప్పుతున్నారు, కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం 1% కాదు ఒక్కరికి కూడా ఇంకా న్యాయం జరగలేదు, ఎక్కడ కూడా రాలేదు. కానీ కంటిన్యూగా కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్స్ పెడుతుంది. సో 9.5 ఏళ్ళలో మీరు ఇయర్ రేషన్ కార్డు ఇచ్చింది, మీరు ఇయర్ జాబ్స్ ఇచ్చింది, మీరు ఇస్తానన్న హామీలు ఇవ్వని వీళ్ళు అమలు చేస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తుంది. నిజంగా అదే కదా ఇప్పుడు మీలాంటి యూట్యూబ్ ఇవన్నీ సోషల్ మీడియాను పెద్ద అవేర్నెస్ పెట్టుకొని చేసేది ర్యాండమ్ గా పబ్లిసిటీ చేస్తున్నారు తప్ప పని కావట్లేదు గ్రౌండ్ లెవెల్లో. మేమేం చెప్తున్నాం, గ్రౌండ్ లెవెల్లో చూపించమంటున్నాం, ఎక్కడ కార్డులు ఇచ్చిండ్రు, ఎక్కడ ఇచ్చిండ్రు, ప్రజలకు పోయి ప్రజలతోటి చూపించమంటున్నాం, కార్డు షో చేపించమంటున్నాం. మీ ఎమ్మెల్యే కూడా ప్రభుత్వం చేస్తే పనితీరు నచ్చి ప్రభుత్వంలోకి వెళ్ళిండు. ప్రజలు ఇంకా ప్రభుత్వ తీరు నచ్చట్లేదు, ప్రజలకి ఇబ్బందిగా ఉంది, ప్రజలు హ్యాపీగా ఏం లేరు, ప్రజలకు నచ్చే విధంగా పరిపాలించమని మేము అంటున్నాం. నియోజకవర్గానికి అటు ప్రతినిధి అయితే మీ ఎమ్మెల్యేనే, తను నాయకత్వం వహిస్తుండు, ప్రజలకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఏమన్నా ప్రభుత్వం దగ్గర కావచ్చు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండు. ఏ డివిజన్లో కూడా షేర్లింగంపల్లి ఇప్పటివరకు కొత్త రేషన్ కార్డు రాలేదు, ఏ డివిజన్లో కూడా ఇప్పటివరకు ఇందిరమ్మ ఇండ్లు రాలేదు. ఎక్కడ వచ్చినాయో వాళ్ళని చూపించి బయట షో చేయమంటున్నాం. ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి సో అండ్ సో ఈ డివిజన్లో ఈ ఎల్లమ్మకు వచ్చింది, మల్లమ్మకు వచ్చింది, మల్లయ్యకు వచ్చింది, రాములకు వచ్చింది, నాయకు వచ్చింది, ఎవరికి వచ్చిందో చూపించమంటున్నాం. ఇందిరమ్మ ఇండ్లు వీళ్ళకి ఇచ్చినాము, కార్డులు వాళ్ళకి ఇచ్చినామని చూపించమంటున్నాం, అంతే. రాలేదని మేము 100% చెప్తున్నాం. వచ్చింది అన్నప్పుడు వాళ్ళు చూపించచ్చు కదా, తప్పేముంది. సోషల్ మీడియాలో ఉంది, అవేర్నెస్ ఉంది, డివిజన్ ప్రకారం చూపించచ్చు. జిహెచ్ఎంసీలో జోను ఏ కమిషన్ ఏ సర్కిల్లో వచ్చింది, ఏ సర్కిల్ ఎంత ఇచ్చినాము, ఏ వార్డ్ సర్కిల్లో, ప్రతి వార్డులో మున్సిపాలిటీ ఆఫీసులు ఉన్నాయి, అక్కడ దాన్ని డైరెక్ట్ అతికేయచ్చు కదా పోస్టర్స్. విపరీతంగా వర్షాలు పడుతున్నాయి హైదరాబాద్లో, ప్రధానంగా ఈ నగరాలు చూసుకుంటే ఈ వరద నీటితో స్టోరేజ్ అయిపోయి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, జాబ్ చేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ప్రధానంగా షేర్లింగంపల్లిలో కూడా చాలా వరకు ఇబ్బందులు మొన్న కొనసాగినాయి. సో ప్రస్తుతం ఎట్లుంది అక్కడ? అంటే వర్షాకాలము, ఈ ఎండ వర్షము ఇది పరంపర జరుగుతూ ఉంటుంది సీజనబుల్గా. వచ్చినప్పుడు ఏంది, ఫ్లైఓవర్లు ఉన్నాయి, ఫ్లైఓవర్లు మేము కట్టినాక సమ్మర్లో ఈ పేపర్ పడుడు, ప్లాస్టిక్ కవర్లు పడుడు, దాంట్లో చెత్త పడుడు ఉంటుంది, అది మెయింటెనెన్స్లో క్లియర్ చేయాలి, అది క్లియర్ చేయలేదు. వాటర్ బాటిల్ పడి అది క్లియర్ చేయడం వల్ల ఫ్లైఓవర్లన్నీ నీళ్ళు నిలిచినవి ఉన్నాయి. ఎక్కడైతే ఫ్లైఓవర్ సీజన్ స్టార్ట్ కాగానే దాన్ని క్లియర్ చేయాల్సి ఉండే, ప్రభుత్వం కొంత ఎందుకో దాని మీద అశ్రద్ధ చూపించింది కాబట్టి ఈ ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది. సాఫీగా నడుస్తుందా షేర్లింగంపల్లి నాయకులు? సాఫీగా ఎక్కడ ఉందండి, టోటల్ తెలంగాణనే సాఫీగా లేదంటున్నాం మేము చెప్పేది అదే కదా. రైతులు యూరియా లేక ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు క్యాబినెట్ సమావేశంలో ప్రధానంగా యూరియా గురించి చర్చిస్తున్నారు వాళ్ళు. అది నిజం, ప్రజాక్షేత్రంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, చెప్పులు పెడుతున్నారు, రేషన్ ఆధార్ కార్డులు పెడుతున్నారు, అన్ని పేపర్లు పెడుతున్నారు, అంటే ప్రధానంగా యూరియా కొరత ఎందుకు రావాల్సి లైన్లో పెడుతున్నారు, లైన్లో నిలబడలేక. యూరియా కొరత ఎందుకు రావాల్సి వస్తుంది? బీజేపీ నేత కూడా చెప్పడం జరుగుతుంది, తెలుగు రాష్ట్రాల్లో సౌత్ సైడ్ మేము యూరియా తగ్గిస్తాము. సో మీరు గవర్నమెంట్ సకాలంలో ఇండెంట్ పెట్టలేదని మేము అంటున్నాం. సకాలంలో ఇండెంట్ పెడితే మన కోటాకు తగ్గట్టు ఇండెంట్ కనుక వాళ్ళు ముందే ఇనిషియేట్ తీసుకొని మనకి ఇంత అవసరము, లాస్ట్ ఇయర్ ఇంత పోయింది, ఈసారి ఇంకో 10-20% ఎక్కువ యాడ్ చేసుకొని పెట్టుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. మీకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఎంత మనం ఇచ్చినాము, ఎంత పోయింది, అంతే ప్రతిదీ అగ్రికల్చర్ మినిస్టర్ దగ్గర ఉంటుంది. దాని ప్రకారం ఇండెంట్ పెట్టుకోవాల్సి ఉండే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. కొద్దిగా ఎక్కడో లేట్ అయింది, ఇండెంట్ లేట్ కావడం వల్ల అన్ని స్టేట్ల నుంచి సీజన్ గా పోతుంది కాబట్టి అక్కడ ప్రియారిటీ ఉన్న దగ్గరికి అటు వెళ్ళిపోయింది. బ్లాక్ లో కూడా అమ్ముకుంటున్నారు, అయితే పెట్టుకున్న వాళ్ళు అసలు స్టాక్ లేదు. బ్లాక్ ఏం చేస్తుందో గవర్నమెంట్ ఆఫీసర్స్ ఆ తర్వాత సంగతి ముచ్చట. ముందు అసలు రైతులకు న్యాయం జరగట్లేదని చెప్తున్నాం. బ్లాక్ జరిగినా బ్లాక్ ఎవరు పట్టుకోవాలి? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, దాంట్లో టాస్క్ ఫోర్స్ను వీళ్ళు ఎస్ఓటీ వాళ్ళని పెట్టి పట్టుకోవాల్సిందే కదా. అది కూడా బ్లాక్ జరిగేది కూడా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కదా. బ్లాక్ జరుగుతుందని ఎస్కేప్ గానికి లేదు కదా. గతంలో చాలా వరకు యూరియా కొరత రాలేదు, నిజంగా ఎవరు అవునన్న కాదని వాస్తవం.
సో ప్రభుత్వం మారిన తర్వాత సంవత్సరం 2 సంవత్సరాలు పూర్తి కాకుండా ఇట్లాంటి కొరత రావడం ఎట్లా చూడొచ్చు? రైతులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఇండెంట్ ఆన్ టైంలో పోయింది. అగ్రికల్చర్ మినిస్టర్ తోటి ఇండెంట్ ఆన్ టైంలో పోవడం వల్ల మనకు సరైన న్యాయం ప్రజలకు జరిగింది. స్టాక్ సరిగ్గా వచ్చింది. ఆల్రెడీ గోడౌన్లో నింపడం జరిగింది. వచ్చినట్టు ఎవరికి ఎన్ని కావాలో అట్లా అన్ని ఇచ్చినాము. అక్కడ రేషన్ లేదు, ఈ లైన్లు లేవు, చెప్పులు పెట్టలేదు. గతానికి ఇప్పుడు తేడా ఎందుకంటే సకాలంలో అప్పుడు మేము ఏ టైంలో ఏది చేయాలో ఆ టైంలో కేసీఆర్ గారు డైరెక్షన్లో చేయడం జరిగింది కాబట్టి పబ్లిక్కి న్యాయం జరిగింది. కానీ కేసీఆర్ గారు 9.5 ఏళ్ళు దోచుక తిన్నాడు, తెలంగాణ ఎటువంటి అభివృద్ధి చెందలేదు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అని చెప్పేసి ప్రధానంగా నిందలు వస్తున్నాయి. రాజకీయ నిందలు వేయడం అది ఒక లెక్క. అసలు ప్రజలు రియాలిటీగా మరి అప్పుడు యూరియా కొలత ఎందుకు లేదు, ఇప్పుడు యూరియా ఎందుకు వచ్చింది, అప్పుడు ఫ్లైఓవర్లు ఎందుకు కట్టినాం, ఇప్పుడు మీరు ఎందుకు కట్టలేకపోతున్నారు, అప్పుడు కాళేశ్వరం మేము ఎందుకు కట్టినాం, మరి మీరు ఇప్పుడు రామేశ్వరం కట్టలేదు, ముక్తేశ్వరం కట్టలేదు, మీరు ఏది చేయట్లేదు కదా. మేము చేసిన వాళ్ళని మీరు అంటే మేమేం చెప్తాం మీకు, ఇంకా రాజకీయ విమర్శలు తప్ప సరైన పస లేదని కామన్ మ్యాన్ పబ్లిక్ అనుకుంటున్నారు గ్రామాల్లో. కేసీఆర్ మళ్ళీ సైలెంట్ అయిపోయిండు వరంగల్ సభ తర్వాత. కేసీఆర్ సైలెంట్ ఎప్పుడు కాదు, కేసీఆర్ ఆలోచిస్తూనే ఉంటాడు. ఆయన ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతిరోజు తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ కోసం ఆలోచిస్తూనే ఉంటారు. ఆయన చేయాల్సిన పని జరుగుతూనే ఉంది. వరంగల్ సభకు ముందు సైలెంట్ నియోజకవర్గ నాయకులతో అయితే కలిసిండు, ఆ ఫామ్ హౌస్ లో ఉన్న దగ్గర మీటింగ్స్ పెట్టిండు, చిన్న చిన్న చర్చలు కొనసాగించింది. సభ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ కనిపిస్తారు. చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మాకున్న పాత్ర ఆల్రెడీ మేము ప్రతిపక్ష పార్టీగా నాయకులు, కార్యకర్తలు యూరియా దొరుకుతలేదని మీడియా దృష్టికి తీసుకొచ్చినాము, మీ దృష్టికి తీసుకొచ్చినాము. కాబట్టి దాని మీద ఈరోజు గవర్నమెంట్ క్యాబినెట్ మీటింగ్ పెడుతుంది. కేసీఆర్ గారు వారు ఏం చేయాలో, ఎట్లా చేయాలో టైంకి చేస్తారు. కేసీఆర్ గారు చేస్తారు. అది గవర్నమెంట్ వాళ్ళకి కూడా తెలుసు, అందరికి తెలుసు. వాళ్ళు కేసీఆర్ గారు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాకనే వాళ్ళు పరేషాన్లో ఉన్నారు. అది కానీ కేసీఆర్ గారు ప్రతి చేస్తారు కదా. ప్రతి క్షణం ఆయన జీవితం తెలంగాణ కోసమే. ఆయన ఏ క్షణము, ప్రతిరోజు ఆయన వేసే ప్రతి అడుగు తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ కోసమే ఆయన. ఎట్లుంది మీ వర్కింగ్ ప్రెసిడెంట్ పనితీరు? అంటే కేసీఆర్ తర్వాత నంబర్ 2 పొజిషన్లో పార్టీని బలంగా నడిపిస్తుందని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. సో నిజంగానే కేటీఆర్ వల్ల పార్టీకి డ్యామేజ్ అవుతుందా, ఇంప్రూవ్మెంట్ పెరుగుతుందా? డ్యామేజ్ ఎందుకు, ఇంప్రూవ్మెంట్ పెరుగుతుంది కదా. ఇక్కడ ర్యాపిడ్ యాక్షన్, కేటీఆర్ కి నోటి దూల ఎక్కువ. సో ఎక్కడ పడితే అక్కడ సీఎం లాంటి వాళ్ళని తిట్టడం జరుగుతుంది కాబట్టి డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. అవతల ఉన్నత పదవిలో ఉన్న వాళ్ళు ఒక అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వాడడం వల్ల మేము ఎంతసేపు అవతల నుంచి ఆ టైప్ లో వాడుతున్నప్పుడు మేము రామాసి అనుకుంటా, రామకృష్ణ అనుకుంటా ఉండదు కాదు కదా. భాషకు భాష, ఈడ్సే మారేతో పత్తర్సే మారే మా స్లోగన్. మీరు సగం మాట్లాడితే మేము కూడా కరెక్ట్ క్లారిటీ బీఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ అవుతుంది అని పార్టీలో నాయకులు కూడా చర్చించుకుంటున్నారు. ఏం డ్యామేజ్ లేదు, బాగా బ్రహ్మాండంగా ఉంది. ప్రజలకు మంచిగా నీట్గా అర్థమవుతుంది. ఎట్లాంటి వాళ్ళు గట్లే మాట్లాడాలి, గదే విధంగా ఉంది అని. అక్కడ బ్యాలెన్స్ ఏం అవట్లేదు, ఉన్నట్టు మాట్లాడుతుండ్రు, ఎవిడెన్స్ తోటి మాట్లాడుతుండ్రు, క్లియర్గా స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేటట్టు మాట్లాడుతుండ్రు. సీఎం రమేష్ వర్సెస్ కేటీఆర్. సీఎం రమేష్ సీఎం రమేష్ అంటే ఆయన కాంట్రాక్టర్. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. తెలుగుదేశం ఓడిపోగానే 3వ రోజు బీజేపీలో చేరిండు. ఆయనకు ఉన్నది కన్స్ట్రక్షన్ కంపెనీ. ఆయన ఒక కాంట్రాక్టర్. ప్రపంచం అంతా, దేశం అంతా తెలుసు, యావత్ తెలంగాణ తెలుసు. ఆయన కడప డిస్ట్రిక్ట్ అక్కడ పోటీ చేసి ఓడిపోయిండు. తర్వాత తెలుగుదేశం నుంచి రాజ్యసభ ఏదో చేసిండు. తర్వాత గవర్నమెంట్ తెలుగుదేశం పోగానే ఇమ్మీడియట్ బీజేపీలో మారిండు. బీజేపీ నుంచి ఆ కేసులు అన్నిటి కోసం పోయిండు. దాని తర్వాత వర్కులు, కాంట్రాక్టులు అని తీసుకున్నాడు. ఆయన కాంట్రాక్టరు. ఆయనే వచ్చి నేను కలుపుతా, నా దగ్గరకు వచ్చింది ఇవన్నీ కవిత గారు ఎప్పుడైతే జైలుకి వెళ్ళినప్పుడు ఇటు సీఎం రమేష్ తోని మంతనాలు జరిపింది కేటీఆర్. అది నా దగ్గర సీసీటీవీ ఫుటేజ్ స్క్రిప్టే తప్పు. ఆ స్క్రిప్టే తప్పు. 3-4 నెలల కింద అని చెప్పిండు ఆయన. కవిత గారు సంవత్సరం కిందనే రిలీజ్ అయింది, బయటకు వచ్చింది. 3-4 నెలల కింద ఆయన దగ్గర పోవాల్సిన అవసరం ఏంది? ఆయన అంత ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత పర్సన్ ఆయన దగ్గర పోతే సిబిఐ అంటే సిబిఐని, ఈడీని, తిహార్ జైలుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడని మేము ఆయన దగ్గర పోతామా? మాకేమవసరం ఆయన దగ్గర? విలీనానికి బీఆర్ఎస్ ప్రయత్నం ఆయన ఏంది బీఆర్ఎస్ తో బీజేపీ విలీనం చేయాల్సినంత మధ్యలో ఆయన ఏమన్నా మీడియేటరా? లేకపోతే ఆయన దగ్గరికి ఎందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది? మాకేమి, మాది మేము ఒక పెద్ద పార్టీ, మేము 1.8% చేయాల్సిన అవసరం ఏముంది? అంటే కేటీఆర్ పైన తన అంత బలంగా ఆరోపణలు చేస్తున్నప్పుడు కేటీఆర్ ఎక్కడ కూడా స్పందించడం లేదు. స్పందిస్తే సరి అయిన సమయంలో స్పందిస్తారు. అంటే నిజాలు ఉన్నాయి కాబట్టి తను స్పందిస్తారు. కేటీఆర్ స్పందిస్తే ఎక్కడ సీసీటీవీ ఫుటేజ్ బయటకు వస్తుంది అనే విషయంతో ఆల్రెడీ స్పందించింది. నేను వరంగల్ మీటింగ్ లో మాట్లాడిండు, భూపాలపల్లి కాన్ఫరెన్స్ లో మీటింగ్ అయినప్పుడు కూడా మాట్లాడిండు. ఆన్లైన్ లో కలిసేది ఏం లేదు, వాడోడు వీడోడు ఆడోడు వీడోడు మోపై ఇది మాట్లాడుతారు. దాన్ని మీరు పట్టించుకోకండి. మీడియా హైప్ కోసము, వాళ్ళు చేసే కాంట్రాక్టర్లు, వాళ్ళకు వచ్చిన వర్క్ల కోసము దాన్ని
హైడ్ చేయడానికి కోసం ఏదో డైవర్షన్ పాలిటిక్స్ లో చేస్తారు. అది కామన్. ఇది మనం గత 20 నెలల నుంచి ఇదే జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. డైవర్షన్ చేయాలంటే ఎప్పటికీ ఏదో ముందు తీసుకొచ్చి పెట్టాలి. ఇప్పుడు ఆయన కాంట్రాక్ట్ అట్లా పోవాలంటే ఆయన చేసిండు గచ్చిబౌలిలో ఒక బ్యాంకర్ తోటి ప్రైవేట్ వాళ్ళతో మాట్లాడి దానికి 10,000 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కోసం చేయించింది. దానికి ఆల్రెడీ 4 నెలలు 5 నెలల కిందనే కేటీఆర్ గారు ముందే చెప్పిండు. ఒక బీజేపీ ఎంపీ ఉన్నాడు, దాని పని అయినాక బయటికి తీసుకొస్తున్నారు. ఆల్రెడీ ఇది అయిపోయినాక నిన్న బయటకు వచ్చినాక ఆయన వర్క్ కన్ఫర్మ్ అయిపోయినాక తీసుకొచ్చి చెప్పిండు 1600 కోట్ల చిల్లర వరకు ఆయనకి ఇస్తుండ్రు ఫ్యూచర్ సిటీ అని. అసలు ముందు ఉన్న ప్రజెంట్ సిటీ సంగతి చూడమంటే ఫ్యూచర్ సిటీ కోసం పోతుంది అనేది మా బాధ. మేము అది కరెక్ట్ కాదని మేము అంటున్నాం. మీరు ఏదైతే ఫ్యూచర్ సిటీ మాట్లాడుతున్నారు, మీరు కూడా అదే కొంగరకాలంలో మీరు కూడా ఫ్యాక్టరీస్ ఓపెన్ చేసి మేము దాని కూడా ఫ్యూచర్ సిటీ కోసమే చేశారు కదా. మేము ఫార్మా సెక్టర్ కోసం చేసింది, యాక్వేషన్ చేసింది, ల్యాండ్స్ యాక్వేషన్ చేసింది, ఫార్మర్ దగ్గర నుంచి తీసుకుంది. ఒక ఫార్మా ఇండస్ట్రీ పెడదామని. ఫార్మా ఇండస్ట్రీ అక్కడ ఒక ఫార్మా ఇక్కడ ఒక ఫార్మా పెడితే ఆ ఏరియా మొత్తం పొల్యూట్ అవుతుంది. మనం కంప్లీట్గా గవర్నమెంట్ అండర్లో పెట్టేసి దాన్ని వేస్టేజ్ ఏదైతుందో దాని పొల్యూషన్ ఏదైతుందో గవర్నమెంటే రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ ప్రజలకు ఈ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కాకుండా దాన్ని మెయింటైన్ చేయాలని చెప్పి తీసుకొచ్చిందే ఫార్మా సిటీ. దాన్ని కంటిన్యూ ఉంచేది అందుకే తీసుకొచ్చి అక్కడ ఒక క్లస్టర్ లెక్క పెట్టింది దాన్ని. దీన్ని వాళ్ళు 4th సిటీ అని రియల్ ఎస్టేట్ గా మారుస్తామని వీళ్ళు అంటున్నారు. కొంగరకాలంలో గతంలో మీరు ఎలా అయితే భూమి అక్వైర్ చేసిలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా భూ అక్వైర్ చేసి వాళ్ళు అక్వైర్ ఇంకా ప్రజలకు ఒక విషయం ఏంటంటే మీకు అర్థం కాదు, యాక్వేషన్ చేసిన ల్యాండ్ ఫార్మా కోసం, ఫార్మాలో ఫార్మానే పెట్టమంటున్నాం. ఇక్కడ ఒక ఫార్మా ఇండస్ట్రీ అక్కడ ఒక ఫార్మా ఇండస్ట్రీ ఇట్లా ఉండొద్దు సిటీలో. అక్కడక్కడ ఒక సెక్టర్గా ఒక దగ్గర పెడితే దాన్ని ఏమైందంటే పొల్యూషన్ మనం కంట్రోల్ గవర్నమెంట్ అండర్లో ఉంటుంది. దాన్ని ప్రికాషనరీ తీసుకుంటాం. ప్రతి ఇండస్ట్రీ వేస్టేజ్ వచ్చి అక్కడ మిక్స్ అవుతుంది. దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలనేది అండర్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఎవరికి ఇబ్బంది కాకుండా ఉంటుంది అనేది అక్కడ వచ్చిన మాస్టర్ ప్లాన్. అది దాన్ని మేము యాక్వేషన్ చేసిన ల్యాండ్ వీళ్ళు 4th సిటీ రియల్ ఎస్టేట్ అని దానికి ఒక రోడ్ వేసి దానికి ఒక సీఎం రమేష్ కు కాంటాక్ట్ ఇచ్చి దీన్ని నిజాన్ని బయట తీసుకొస్తే దానికి ఒక కథ అల్లి నన్ను కలిసి వచ్చిండ్రు, నేను బీజేపీ విలన్ చేస్తాను. ఈయనే ఒక ఎక్కడ గెలవలేదు, డైరెక్ట్ సీఎం రమేష్ ఎక్కడ గెలవలేదు. మాకు పార్టీని కలుపుతాడు. ఇంత పెద్ద పార్టీ ఇక్కడ ఒక తెలంగాణ ప్రజలు. కంచగచ్చిబౌలి భూమిలో సీఎం రమేష్ హస్తం ఉందని కేటీఆర్ అంటున్నారు, మీరేమో కొంగరకాలం అంటున్నారు. హస్తం కాదు, అక్కడ సీఎం రమేష్ గారు ఒక బ్యాంకర్ ప్రైవేట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ తోటి ఈ గవర్నమెంట్కి లోన్ కోసం మీడియేటరింగ్ చేసిండు అనేది చెప్పినాం. అప్పుడు ఒక ఎంపీ చేస్తుండు, ఆయనకు ఒక లబ్ధి చేకూరబోతుంది అని ఒక 4-5 నెలల కింద కేటీఆర్ గారు అందరి పబ్లిక్ మీటింగ్లో చెప్పిండ్రు. దాని తర్వాత ఏమైంది, వచ్చిండు ఎంపీ దొరికిండు, ఈ ఎంపీకి చేసిండు, నేను అప్పుడు చెప్పినా ఇదే ఎంపీ అని మొన్న చెప్పిండ్రు. దానికి ఆయనకి ఏం అర్థం కాక కౌంటర్ వేయడానికి 4 నెలల కింద కేటీఆర్ గారు నా దగ్గరకు వచ్చిందని చెప్పి కేటీఆర్ గారు 4 నెలల కింద కవిత కోసం నేను దగ్గర పోవాల్సిన అవసరం. 1 year కింద కవిత రిలీజ్ అయింది జైలు నుంచి. కవిత గారు 1 year కిందనే రిలీజ్ అయింది. ఈయన దగ్గర పోవాల్సినంత అవసరం ఏముంటుంది? ఇవన్నీ ఏంటంటే ఓ స్క్రిప్ట్ రాసుకొని ఏదో ఒకటి రాజకీయంగా డైవర్షన్ చేసి బయటపడాలి. అది బయటకు వచ్చింది, వర్క్ వచ్చింది, యావత్ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు, యువత చూస్తున్నారు. దాన్ని డైవర్షన్ చేయడానికి కేటీఆర్ చర్చకు రెడీ అయితే నేను సీఎం రమేష్ ని తీసుకొని వస్తా విత్ ఆధారాలతోని కేటీఆర్ రెడీయా? కేటీఆర్ సీఎం రమేష్ ప్రతి ఒక్కడు మాట్లాడతాడు. తెలంగాణ యోధుడు, తెలంగాణ యోధుడు కేసీఆర్, తెలంగాణ పోరాట యోధుడు కేటీఆర్ గారు. వాళ్ళ మీద కూడా ఈయనొత్తా ఆయనొత్తా అంటే వీళ్ళకి అంత క్యాపబిలిటీ లేని వాళ్ళతోటి ఏముంటది? ప్రజలు చెప్తారు, బండి సంజయ్ ప్రజలు చూపిస్తారు. రేపు పొద్దున రేపు ఎలక్షన్ లో ఎక్కడి నుంచి ఏం తగిన గుణపాఠం ప్రజలు చెప్తారు. చర్చకు రెడీ కేటీఆర్ ఎక్కడన్నా స్పందిస్తే, కేంద్ర మంత్రి అయితే ఇప్పటి వరకు తెలంగాణకి అది చెప్పాలి కదా. కేంద్ర మంత్రి అయితే తెలంగాణకు ఫండ్స్ తీసుకురావాలి. కానీ ఈ ఒక స్థాయి ఉన్నోడు ఆ మాటలు ఈడ నేను వస్తా ఆయన వస్తాడు ఇది ఉంటుందా? మంత్రి అంటే నీకు ఒక స్థాయి ఉంటుంది. 2 కోట్ల మందికి మీరు ఒక మెంబర్గా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటరీగా ఒక మినిస్టర్గా మీకు అవకాశం వచ్చింది. మరి మీ ప్రతి అడుగు ప్రతి పని ఇట్లా ప్రజలు మెచ్చేటట్టు ఉండాలి. ఆయన తీసుకొని నేను వస్తా, ఈయన తీసుకొని నేను వస్తా అంటే ప్రతి యువర్ మినిస్టర్, నువ్వు ఒక మినిస్టర్, రాజ్యాంగం ప్రకారం నువ్వు ప్రమాణం చేసినావు, అంతఃకరణ శుద్ధితోటి పనిచేస్తానే ఒక హోదా కోసం ప్రమాణం చేసినావు, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్. తర్వాత నువ్వు ఒక మినిస్టర్ ఇండియాలో నువ్వు ఆ పదవికి తగ్గట్టు ఉండాలనేది మేము అంటున్నాం. ఓవరాల్ గా సీఎం రమేష్ కేటీఆర్ ఇష్యూ ఒక్క మాటలు ఎట్లా చూస్తారు మీరు ఈ ఎపిసోడ్? ఇవన్నీ ఆయన డైవర్షన్. సీఎం రమేష్ గారికి కాంట్రాక్ట్ పోయిందని తెలుసు, అదని తెలుసు. దాని మీద ఏదో ఆయన డైవర్షన్ చేయడానికి ఏదో ముందు వస్తాడు, టక్కున మైక్ పెట్టేసి ఏదో మాట్లాడేసి ప్రజలను అటెన్షన్ డైవర్షన్ క్లియర్ చేసుకొని అదైందా ఇదైందా అని కన్ఫ్యూజ్ చేస్తాను. ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయినరు
ఇదంతా ఒక స్పెషల్ ఎజెండా లెక్క ఉంది, దీని ఒక కథ ఉంది అని ప్రజలు క్లియర్గా ఒక లైన్లోకి వచ్చి ఉన్నారు. ప్రజలకు ప్రతిదీ పిన్ టు పిన్ పెద్ద మీడియాలు లేకుంటే అవి చూపించకపోయినా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అవేర్నెస్ ఎప్పటికప్పుడు వచ్చేస్తుంది. ప్రజలకు ఆల్రెడీ తెలిసిపోయింది ఎక్కడ గుర్రం ఉంది, ఎక్కడ గాడిద ఉంది, మనం ఎక్కడ మోసపోయినాం, ఎక్కడ నష్టం జరిగిందని ప్రజలకు అర్థమైంది. మీ మాటకు ఒక పాయింట్ యాడ్ చేస్తా. కేటీఆర్ ఎప్పుడు ఎక్కడ మీటింగ్ పెట్టినా సరే ప్రజలే తప్పు చేసిళ్ళు అంటారు. సో ఇంతవరకు కరెక్ట్? ప్రజలు తప్పు చేయలేదు, అంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకొని ప్రజలే తప్పు పడుతున్నారు, మోసపోయారు అంటున్నాం. ప్రజలు తప్పు అనలేదు, ప్రజలు తప్పు కాదు, ప్రజలు కేటీఆర్ మాట్లాడుతున్న విధానం ప్రజలు అనుకుంటున్నారు మేము మోసపోయినాం, మేము నష్టపోయినాం, మేము నమ్మే ప్రజలు అంటున్నారు. మేము ఎక్కడ మిస్టేక్ చేయలేదు, మేము నిజం నిజం నిలబడి ఉంది, అబద్ధం ఉరికింది కాబట్టి. బీఆర్ఎస్ పార్టీ 9.5 ఎటువంటి మిస్టేక్ చేయలేదు. 2001 నుంచి ఎక్కడ చేయలేదు కాబట్టి తెలంగాణ వచ్చింది. మిస్టేక్ చేసే పరిస్థితి ఉంటే కేసీఆర్ గారికి ఇప్పుడు ఉన్న పొజిషన్ కంటే పెద్ద పొజిషన్ వచ్చేది, పెద్ద పదవులు వచ్చేది. యావత్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వద్దు మోసం చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ కే సీఎం అయ్యేటోడు కేసీఆర్ గారు. పార్టీని పక్కన పెట్టిల్లంటే అంతో కొంత బీఆర్ఎస్ పార్టీలో మిస్టేక్ ఉండే వీళ్ళు చేస్తలేరు కాబట్టి మిస్టేక్ ఉంటే 20% పోవాలి, 30% రేషియో ఉండాలి. 1.8% పోయిందంటే మీకు 10 years తర్వాత 2 times తర్వాత 1.8% తేడాతో పోయిందంటే వీళ్ళు చెప్పే అబద్ధాలు. ఎక్కడో కొంత అసంతృప్తి కంటిన్యూ 10 years ఉంచున్నాం కాబట్టి అదేదో జరిగి ఉంటుంది. కానీ అట్లా మేము ఆ టైప్లో చేయాలనుకుంటే తెలంగాణ ప్రజలు మోసం చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ యావత్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కంటిన్యూ సీఎం గా కేసీఆర్ గారు ఉండేట్టు అవకాశం. మా నాయకులు ప్రాణం పోయినా మిస్టేక్ చేశారు, చేయవలసిన అవసరం కూడా లేదు. ప్రజలే తప్పు చేసిళ్ళు, ప్రజలు తప్పు చేయలేదు. ఒక 1.8% ప్రజలు మోసపోయారు, అబద్ధాన్ని నమ్మి మోసపోయారు. వాళ్ళు అబద్ధానికి ఆశపడి అబద్ధాన్ని నమ్మి వీళ్ళు వేసిన గుళ్ళల్లో ఒట్లు, చర్చిలలో ప్రామిసులు, దర్గాల మీద పెట్టి ప్రామిసులు, ఇవన్నీ చూసి ప్రజలు 1.8% మాత్రమే వీళ్ళని నమ్మినారు. ఓన్లీ 1.8%. అది వాళ్ళ మెజారిటీ. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు మీకన్నా బలమైన హామీలు ఇచ్చిళ్ళు, మీరు ఇచ్చిన దానికన్నా ఎక్కువ నెరవేరుస్తుంది కదా. ఇంకా ఏంటి మీ ఇంకా సాటిస్ఫాక్షన్ లేదా? ప్రభుత్వం మంచి పనులు చేస్తుంది, ఒక్కటి కూడా నెరవేర్స్తలేరనే కదా మేము చెప్పేది. మా బస్సులు, మా టైర్లు మేము ఇచ్చినవి పాతయి, మా గవర్నమెంట్లు ఉన్నప్పటి దాంట్లో ఏం చేసిన 25% ఒక 6 గ్యారెంట్లలో 1 గ్యారెంట్లో 20% ఫ్రీ బస్ అని ఉన్నది. అది ఒక్కటి కనిపిస్తుంది జనానికి తప్ప మిగతాది ఏది కూడా కలిపి వాళ్ళు ఇంకా 6,500 రైతు భరోసా ఇచ్చారు, రైతు బంధు అనేది దాన్ని ఈ ప్రపంచంలో పుట్టించింది కేసీఆర్. రైతు బంధును పుట్టించింది భారతదేశంలో కాదు, యావత్ ప్రపంచంలో కేసీఆర్ సృష్టించుంటారు. రైతుకు పొలానికి డబ్బులు ఇవ్వాలి ఈ స్కీమ్ ఉంటుందని భారతదేశం కాదు, యావత్ ప్రపంచం లెక్కలేదు. ఇక్కడ కేసీఆర్ గారు 2018లో స్టార్ట్ చేస్తే ఫిబ్రవరిలో, దాని తర్వాత 2018 డిసెంబర్లో బెంగాల్లో మమతా బెనర్జీ గారు చేశారు, తర్వాత ఒరిస్సాలో చేశారు, తర్వాత మధ్యప్రదేశ్లో చేశారు, తర్వాత హర్యానా చేశారు, తర్వాత ప్రధానమంత్రి సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ అని చెప్పి ఈ స్కీమ్నే కాపీ కొట్టి తీసుకొచ్చారు. అది కేసీఆర్కు ఉన్న క్రెడిబిలిటీ రైతు బంధు మీద. రైతు బంధు కేసీఆర్ గారు 10,000 ఎకరాన్ని ఇస్తుండే, దీన్ని వీళ్ళు 15,000 ఇస్తా అన్నారు. కౌలు రైతుకు కూడా 15,000 ఇస్తా అన్నారు, అది ఇయ్యలేదు. మధ్యలో 3 సార్లు ఇవ్వాల్సిన రైతు బంధు తెలంగాణ ఒకసారి ఇచ్చి 2 సార్లు ఇయ్యలేదు. 9.5 బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆర్థిక పరిస్థితి కుదిపేసింది కాబట్టి మేము ఇస్తానని 7,500 ఇవ్వలేకే పోతున్నాం, కాస్త సమయం కావాలి అంటుంది. అంటే ఇది మనం మామూలుగా ఏదో పేపర్ మేనేజ్ చేసి రాయడానికో దానికో లేకుంటే మీడియాను మేనేజ్ చేసి చెప్పడానికి ఉంటుంది. కానీ 9.5 ఏళ్ళలో ఏం జరిగింది, ఏం పోయింది అనేది అప్పుడు భట్టి గారు అందులోనే ఉన్నారు, శ్రీధర్ బాబు గారు అందులోనే ఉన్నారు. ప్రతి పేపర్ ఉంటుంది, ప్రతి దగ్గర ఎంత ఇన్కమ్ ఉంది, ఎంత వస్తుంది, ఎంత పోతుంది, ఏముంది అని అన్నీ చూశారు. శ్రీధర్ బాబు గారే ఈ 6 గ్యారెంటీల చైర్మన్, ఈ 420 హామీల చైర్మన్. వారు మాకు తెలుసు, మాది 140 ఏళ్ళు 130 ఏళ్ళ పార్టీ చరిత్ర, మేము డబ్బును సృష్టిస్తాం, అన్ని చేస్తాం, అన్ని చేస్తామని చెప్పి వాళ్ళే చెప్పినారు. ఇప్పుడు వాళ్ళే కాదంటున్నారు. మరి ఏది నమ్ముదల ప్రజలు తెలుసుకోవాలి. నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? నిరుద్యోగుల పరిస్థితి వాళ్ళు 16,000 20,000 ఉద్యోగాలు లోపించిండ్రు, ఏడాదికి 1,00,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండ్రు. మేము ఇచ్చినవి ఆల్రెడీ
కోర్టులో ఏదో కేసు వల్ల ఆగింది. అప్పుడు వాళ్ళు మా ఉద్యోగాలను మేము ఇంటర్వ్యూ పెట్టినాం, ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి, ఖాళీ పేపర్ రెడీ అయి పెట్టినాం, కోర్టు వల్ల ఆగితే దానికి టెంట్ వేసిండ్రు, ఎల్బీ స్టేడియంలో మొత్తం పనిచేసి పబ్లిసిటీ కోసం వాళ్ళు చేసిందని నిరుద్యోగులకు తెలుసు. అందుకోసం వాళ్ళు ఈ మధ్య ధర్నా చౌక్లో ధర్నా కూడా చేసిండ్రు. ఏది ఏంటనేది క్లియర్గా పబ్లిక్, యువతకు, రైతులకు అందరికీ అర్థమైపోయింది ఈ గవర్నమెంట్ సంగతి ఏందనేది. బీఆర్ఎస్ పార్టీలు ఇంటర్నల్ గొడవలు ఎంతవరకు కరెక్ట్? ఏం లేదు, అంత బాగుంది, అంత బాగుంది. ఏముంటది, కవిత గారు జాగృతి, జాగృతి అనేది ఎప్పటి నుంచో ఉంది, జాగృతి అనేది ఎక్కడి నుంచో ఉంది. బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేపడుతుంది. వ్యతిరేకంగా ఏం లేదు. ఒక సందర్భం చెప్తాను, ప్రవేశపెట్టింది బీఆర్ఎస్ లో కవిత గారు మిడ్ నైట్ సంబరాలు చేసుకున్నారు. నెక్స్ట్ డే బీఆర్ఎస్ పార్టీకి చెందిన బీసీ నాయకులంతా దానికి అపోజిట్ గా ప్రెస్ మీట్ పెట్టిల్లు. పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకంగా కాదంటారా? బీఆర్ఎస్ లో ఉద్యమం అప్పటి నుంచి తెలంగాణ జాగృతి అని కవిత గారు పెట్టుకొని వారు బతుకమ్మ ఈ ప్రోగ్రాము, మహిళలు అవేర్నెస్, తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర కూడా కీలకం. అదే కంటిన్యూ నడుస్తుంది. ఇప్పుడు తెలంగాణ జాగృతి అని పెట్టలే కదా, పాత జాగృతి గారు గతంలో బీఆర్ఎస్ పార్టీతో ఉన్నాడు, మంచిగా పనిచేసి ఈ మధ్య జరుగుతున్న సందర్భాల గురించి అంటే ఏముండదు, అంతా కామైపోతుంది, ఏం ఇబ్బంది లేదు. మీకు జాగృతి అప్పుడే జెండా నడుస్తుంది అంటారు, ఏం లేదు, నడుస్తాయి. వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం సంబంధించిన ఒక మీటింగ్, బీఆర్ఎస్ జాగృతికి సంబంధించిన మీటింగ్ ఇక్కడ జరుగుతుంది. మంచిదే కదా, ప్రజలకు తెలుస్తుంది కదా, ఎక్కువ మందికి తెలవాలి కదా. పెద్ద మీడియా చెప్పట్లేదు కదా, పెద్ద పేపర్ చూపించట్లేదు కదా. మరి ఇట్లా ఈ 3-4 రకాలుగా పోతే మంచిదే, పబ్లిక్ ఎక్కువ జరుగుతుంది కదా, న్యాయం జరుగుతుంది కదా. కానీ కవిత నాయకుడు కేసీఆరే, ఇంకెవరు లేరు, నేను ఎవరు నాయకత్వం ఒప్పుకోనని చెప్పేసి. అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, ఇంకో నాయకులు కావచ్చు. మేము కూడా అదే అంటున్నాం కదా, కేసీఆరే మా నాయకుడు అంటున్నాం, కవిత గారు కూడా అదే అన్నారు. దాంట్లో మీకేం తేడా కనిపిస్తుంది? క్లియరే ఉంది కదా. జనరల్గా అంటే ఇప్పుడు ఎక్కడ సభ పెట్టినా సార్ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ కూడా నాయకుడు ఒప్పుకోవాల్సిందే, పార్టీ నడిపిస్తుంది కాబట్టి. సార్ ఇక్కడ కూడా తను ఆ నినాదాన్ని కూడా తీసుకొస్తలేదు, కొంచెం చిట్ చాట్లో కూడా మాట్లాడింది. నాపైన ట్రోల్స్ వచ్చినప్పుడు ప్రతిపక్షాలు నాపైన, అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు నాపైన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న నాయకులు ఎందుకు దాన్ని కౌంటర్ ఇవ్వలేకపోయిండు అనే మాటలు కూడా మాట్లాడారు. వారు జాగృతి స్కీమ్లో వాళ్ళు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీగా వేసుకొని బీఆర్ఎస్ పార్టీలో వచ్చినప్పుడు ఏదైనా ఉంటే మా పార్టీ నుంచి ఇచ్చేవాళ్ళేమో, జాగృతి ఇచ్చినప్పుడు ఇవ్వలేదేమో. మరి వాళ్ళ తేడా ఏముందో తెలియదు. అంటే జాగృతి వర్క్గా జాగృతి జరుగుతుంది, మేము బీఆర్ఎస్ వర్క్గా బీఆర్ఎస్ చేస్తున్నాము. బీఆర్ఎస్వి వాళ్ళు బీఆర్ఎస్వి చేస్తారు. పార్టీలో వింగ్స్ ఇన్ని రకాలుగా పనిచేస్తున్నాయి, అందులో సపరేట్ ఏం లేదు. మీరు బీఆర్ఎస్ పార్టీలో ఇబ్బంది ఏం లేదు, అంతా ఒకటే, అంతా కలుస్తారు, ఇబ్బంది ఏం పడాల్సిన పని లేదు. జస్ట్ చిన్న బ్రేక్ అంతే, అంటే బ్రేక్ లేదు, అది పోరాటం. ప్రతిపక్ష బతుకమ్మ ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా జాగృతి వర్క్ చేసింది. అప్పుడు కూడా ట్యాంక్ బండ్ మీద బతుకమ్మలు వాళ్ళ వర్క్ వాళ్ళు జరుగుతుంది. అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, తేడా ఏం లేదు. చిన్న అంటే కింది స్థాయి క్యాడర్ కి చిన్న కన్ఫ్యూజన్ ఉంది. అంటే కవిత గారి దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వెళ్ళాలా, ఇక్కడన్న వాళ్ళు అక్కడికి వెళ్ళదు, అక్కడన్న వాళ్ళు ఇక్కడికి వెళ్ళదు అని చిన్న కొన్ని కన్ఫ్యూజన్ ఉన్నది. అట్లేం లేదు, మీరు ఏం కాకండి, అంత బాగానే ఉంది. అటు వెళ్తున్నారు, ఇటు వెళ్తారు, అందరు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, కవిత గారు కూడా భవన్కి వస్తారు, అన్నీ జరుగుతాయి. మీకు ఏం టెన్షన్ లేదు. మేము బ్రహ్మాండంగా నెక్స్ట్ గవర్నమెంట్ మంచిగా అయితే ఇబ్బంది పడకండి, ఏం సోషల్ మీడియాలో టెన్షన్ పడకండి, అంత బ్రహ్మాండంగా. సోషల్ మీడియా స్టఫ్ కోసం సోషల్ మీడియా వేవ్స్ కోసం బాగా ఇబ్బంది పడకండి. అన్ని పక్కకు పెట్టించి అందరిని ఎదిరించి అన్ని, కానీ మెజార్టీ ఎంపీలు, మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్న ఆంధ్ర ప్రాంతం నుంచి ఉన్నప్పుడే మేము కవర్ చేసుకోగలిగినాము, తెచ్చుకున్నాము. ఇప్పుడు మీరు అనుకున్నట్టు మా దాంట్లో ఒక వింగ్ జాగృతి ఉండొచ్చు, దాంట్లో బీఆర్ఎస్వి ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు, కేసీఆర్ గారు ప్రెసిడెంట్, కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్, కవిత గారు కూడా అండర్ కేసీఆర్ అన్నారు. కేసీఆర్ గారు రేపు వస్తారు, వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇదంతా సమసిపోతుంది. మీ స్టాఫ్ కోసం, మీ వ్యూస్ కోసం చేసుకోండి. మీరే స్ట్రాటజీ ప్లాన్ చేసి, మేమేం చేయలేదు. మీకు లాంటి వాళ్ళు కూడా పని ఉండాలని మీరు అనుకుంటున్నారు, మీరు మమ్మల్ని అడుగుతారు, కానీ అట్లా ఏం లేదు, అంతా క్లియర్, ఎవ్రీథింగ్ క్లియర్. గవర్నమెంట్ రేపు మళ్ళీ కవిత గారు కూడా ఉంటారు, ఏం ఇబ్బంది ఉండదు. స్థానిక సంస్థల ఎన్నికలు దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నాయి, సర్పంచ్లకు పదవి కాలం పూర్తయి, ఎట్లుండబోతుంది? గవర్నమెంట్కి వ్యతిరేకత గ్రౌండ్లో చాలా ఉంది, మా పార్టీకి పాజిటివ్ మంచిగా ఉంది. అందుకోసమే గవర్నమెంట్ ఎలక్షన్స్ పోవడానికి ముందుకు రాలేదు. అనేది ఒక అడ్డం పెట్టుకొని ఇది ఒక కార్డు కోసం టైం పాస్ చేశారు. కోర్టు దురదృష్టం ఏంటంటే కోర్టు ఎలక్షన్స్ పెట్టనే వరకు గవర్నమెంట్ డిలే చేసింది. అంటే కోర్టు సటన్ టైం ఇచ్చింది కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ యాక్టివ్ అయింది, దాని ప్రకారం జరుగుతుంది. దాదాపు 3 వారాలు అయింది వీళ్ళు ఆర్డినెన్స్ ప్రవేశపెట్టి జిష్ణుదేవ్ శర్మ దగ్గర, గవర్నర్ దగ్గర.
2018-19లో పంచాయతీరాజ్ చట్టం కింద బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆ సీల్ వేసింది అయితే 50% తగ్గించి రిజర్వేషన్లు ఇవ్వకూడదు. సో అది అది తీయనికి ఇబ్బంది పడుతుంది. మీకు అర్థం కాదు ఏంటంటే సీల్ బీఆర్ఎస్ పార్టీలే. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1950 50% కంటే ఎక్కువ వేయడానికి లేదని సీల్ వేశారు. అది మార్చాలంటే 9th షెడ్యూల్ చేంజ్ చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంటులో మాత్రమే జరిగిద్ది. అది అక్కడ చేయాలి, ఇక్కడ నుంచి కాదు. వీళ్ళు ఏంటంటే టైంపాస్ చేసి బీసీ నాయకులను బీసీ బిడ్డలను అందరినీ నీరుగార్చే ప్రయత్నం చేసి వాళ్ళను ఓటప్పుడు వాడుకున్నారు. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఉంటుందని చెప్పి ఆర్డినెన్స్ అని ఇదని అదని డైవర్షన్ చేసి టైంపాస్ చేస్తున్నారు. కానీ భారత రాజ్యాంగంలో సీల్ ఉంది. రాజ్యాంగం మార్చాలంటే పార్లమెంట్ కు మాత్రమే శక్తి ఉంటుంది. అది అక్కడ చేయాలి, మన దగ్గర ఉండదు. ఏంటంటే గతంలో కేసీఆర్ చేసిన తప్పుకి మేము ఇప్పుడు బలైపోతున్నాం అనే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. మాటలు మస్తు మాట్లాడతారు కదా. ఇప్పుడు వాళ్ళ మాటలకు ఏమొచ్చింది మీరు చూసిండ్రు కదా. ఆ మాటలు, ఆ 6 గ్యారెంటీలు, 420 హామీలు, అప్పుడు కూడా అన్ని మాట్లాడినరు. మేము అన్ని చేస్తాము, మాది 130-140 ఏళ్ళ చరిత్ర, మాకేం తక్కువ, మాకు అంత నాలెడ్జ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, అన్ని ఇస్తామన్నారు. మళ్ళీ తర్వాత ఎమ్మటే రాగానే ఈ అప్పులు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి, అది ఉన్నాయి. అప్పులు అనేది ఒక లిమిటేషన్ ఉంటుంది. ఆ లిమిట్ దాటి అప్పులు ఎవరు చేయలేదు, ఎవరు చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు కూడా అప్పులు ఇచ్చినట్టుంటే 10 లక్షల కోట్లు అప్పు తెస్తారు వాళ్ళు. మరి దానికి అట్లా ఉండదు. అది గవర్నమెంట్ ఒక సిస్టమ్ ప్రకారమే జరుగుతుంది. నీకు ఎంత అప్పు ఇవ్వాలో, నీకు ఎంత ఎలిజిబిలిటీ ఉందో, నీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ బట్టే నీకు ఇస్తారు. గవర్నమెంట్ స్టేట్ ఆఫ్ తెలంగాణకు కూడా అంతే ఉంటుంది. గవర్నమెంట్ ఇన్కమ్ ఎంత ఉంది, దీనికి ఎంత ఇవ్వగలుగుతాము, ఎంత పోతుంది అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఇచ్చే బ్యాంకర్లు కానీ ఎవరు కానీ చూసుకున్నాకనే ఇస్తారు. ఇష్టం ఉన్నట్టు చేసిండ్రు అది అని వేగ్గా మాట్లాడి ఏదో నాలెడ్జ్ ఉన్నోడు నాలెడ్జ్ లేనోడు ఏదో అందరు ఏదో ఒకటి మాట్లాడు, అది కాదు. దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. మనం లోన్ తీసుకున్నట్టే ఉంటుంది. మన ఐటీ ఎంత ఉంది, మనం ఎంత రిటర్న్స్ కడుతున్నాము, మనకి ఎంత అవసరము, ఎంత బండి లోన్ కట్టాలా, ఎంత హౌసింగ్ లోన్ కట్టాలా, ఎంత ఏది కట్టాలి, ఆ ప్రకారమే గవర్నమెంట్ కూడా అదే ఉంటుంది. ఆ సినారీ మీదనే నడుస్తుంది. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర పరిస్థితిని చూస్తే రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం రాష్ట్రానికి అప్పు పుట్టట్లేదు, మేము ఎక్కడికి వెళ్ళిన దొంగల్లా చూస్తూ ఉన్న చెప్పులు కూడా ఎత్తుకపోయే పరిస్థితి ఉంది రాష్ట్రంలో. మరి అప్పుడు అప్పు ఎందుకు పుట్టింది, ఇప్పుడు అప్పు ఎందుకు పుట్టట్లేదు అంటే మరి అప్పుడు కేసీఆర్ చూసి అప్పు ఇచ్చిండ్రు, మరి ఇప్పుడు మిమ్మల్ని చూసి ఇవ్వట్లేదంటే మరి అది ఎక్కడో లోపం జరుగుతుంది. అది మీరు దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. ఇప్పుడు కేసీఆర్ గారు అప్పు ఇచ్చి తీసుకోవాలి. అప్పు అందరికి పుడుతుందా, మీకు పుడుతుందా? మంచి పేరు ఉంటే అప్పు పుడుతుంది. నేను మంచి సొసైటీలో మంచి పేరు ఉంటే అప్పు పుడుతుంది. బ్యాంకర్ దగ్గర మంచి నేమ్ ఉంటే అప్పు పుడుతుంది. మీకు మీ క్లారిటీ నీట్గా ఉంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇవన్నీ కానీ క్లారిటీ ఉంటే అంతే. గవర్నమెంట్ కూడా రెవెన్యూ పెరిగితేనే అప్పు పెరుగుతుంది. గవర్నమెంట్ రెవెన్యూ కంట్రోల్ ఉందనుకో అప్పుడు తగ్గిద్ది. ఇప్పుడు గతంలో తెలంగాణ అప్పుల పాలైంది కాబట్టి గత ప్రభుత్వం చేసింది కాబట్టి అందుకే ఇప్పుడు అప్పు పుట్టట్లేదు. చెప్పేది నాలెడ్జ్ ఉన్నోడు లేనోడు కూడా అదే మాట్లాడితే అప్పు అనేది ఇష్టం ఉన్నట్టు తీసుకోవడానికి ఉండదు. దానికి ప్రతి దానికి ఎఫ్ఆర్ఎంబి క్లియర్గా ఒక లిమిటేషన్ ఉంటుంది. ఆ లిమిటేషన్ దాటి తీసుకోవడానికి ఉండదు. గవర్నమెంట్ మన ప్రైవేట్ మన లెక్కనే మనకి ఎంత ఇన్కమ్ ఉంది, బ్యాంకర్ ఎంత లోన్ ఇస్తాం, సేమ్ రాష్ట్రాలకు కూడా అంతే ఉంటుంది. మీ ఇన్కమ్ ఎంత ఉంది, మీకు నా డైరెక్ట్ ఇన్కమ్ రిజిస్ట్రేషన్ ఇన్కమ్ ఎంత ఉంది, జిఎస్టీ స్టేట్ ట్యాక్స్ ఎంత ఉంది, ఇవన్నీ ఓన్ రెవెన్యూ ట్యాక్స్లు ఎంత ఉన్నాయి, దాని మీద మీరు ఎట్లా ఇంట్రెస్ట్లు కట్టగలుగుతారు, దాని మీద శాలరీస్ ఎట్లా ఇవ్వగలుగుతారు, దాని మీద బ్యాలెన్స్ షీట్ ఏముంది, దాని మీద ప్రొజెక్టెడ్ బ్యాలెన్స్ షీట్ ఏముంది, అడ్వాన్స్కి ఎంత ఇన్కమ్ పెరుగుతుంది, దాన్ని చూసుకొనే లోన్స్ ఇస్తారు. అది మీరు పెంచాలి. అది పెంచాలంటే ఏంటంటే రియల్ ఎస్టేట్ భూమి లేవాలి. దీని వల్ల ఏమైందంటే రిజిస్ట్రేషన్ పెరుగుతాయి, గవర్నమెంట్ ఆదాయం పెరిగిద్ది. ఆదాయం పెరిగినప్పుడు ఏమైందంటే మీకు లోన్ పెరిగిద్ది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ డల్ ఉంది, మీరు హైడ్రాల్ అవి ఇవన్నీ తీసుకొచ్చారు, హైదరాబాద్లో డల్ అయిపోయింది. డల్ కావడం వల్ల ఏమైందంటే మీకు బయట అవుట్ ఇన్కమ్ సోర్స్ తగ్గింది. తగ్గడం వల్ల ఏమైంది, మీకు లోన్ పుట్టట్లేదు. రియల్ ఎస్టేట్ తగ్గింది ఎందుకంటే రేవంత్ రెడ్డి అంటుంది ఏంటంటే గతంలో చేసిన వాక్యాలు ప్రచారంలో రియల్ ఎస్టేట్ ఎట్లా తగ్గుతుంది బాయ్, నేను వచ్చింది రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి, అది ఎప్పుడు ఎట్లా లేస్తా నాకు తెలియదా, నేను ఎందుకు తగ్గిస్తా అన్నట్టు మాట్లాడుతుంటే చాలా మంది రియల్ ఎస్టేట్ చిన్న చిన్న ఏజెంట్లు కూడా అందరూ మళ్ళీ ఇంతకుముందు అన్ని చిన్న చిన్న పనులు చేసే వాళ్ళంతా ఈ రియల్ ఎస్టేట్ అని చిన్న చిన్న అపార్ట్మెంట్లను అదను ఇదని అమ్ముకుంటే అక్కడ ఇక్కడ తిరిగేటోళ్ళు వాళ్ళంతా మళ్ళీ వేరే పనులకు వెళ్ళిపోయారు. ఇప్పుడు కొందరు ఆటోలు దొరుడు, కొందరు ఏదైనా చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేస్తుడు, లేకపోతే కొందరు ఊర్లలో పోడు, కొందరు పోయి ఊర్లో మళ్ళీ వ్యవసాయం చేసుకోవడం. అంత దారుణం, గ్రౌండ్ లెవెల్ దారుణంగా చాలా దారుణం ఉంది. మొత్తం డల్ ఉంది. ఎందుకు హైడ్రాకు సంబంధించిన పోలీస్ స్టేషన్ పెట్టిల్లు, ఎక్కడైతే అక్రమంగా కట్టిన నిర్మాణాలను పూర్తి ప్రజలు నమ్మట్లేదు. ఏది హైడ్రా ఏది మంచిది, దాన్ని ఇప్పుడు సర్టిఫై ఎవరు చేయాలి? అరే మనం కొనుక్కుంటే ఈ హైడ్రా అంటాను ఇది అంటాను, వాడు కిలోమీటర్ చెరువు దూరం ఉన్నా కానీ భయపడిపోతాడు. అంటే క్లారిటీ ఇవ్వట్లేదు, క్లారిటీ లేదు. అంటే హైడ్రాకు మీరు సపోర్టే కానీ ప్రజలకు పూర్తి క్లారిటీ, ప్రజలకు క్లారిటీ తెమ్మంటున్నాం మేము. మీరు సపోర్ట్ ప్రజలకు ఇబ్బంది మీరు చెప్పండి పర్సనల్ ప్రజలకు ఇబ్బంది లేకుంటే క్లారిటీ ఉండాలని చెప్తున్నాం మేము. ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళు 30 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద కొనుక్కున్న ఇల్లులు
వాటిని గులగొట్టి, లేకపోతే ఆల్రెడీ ఇండ్లు అయిపోయినాయి గులగొట్టి, వాళ్ళకి ఆల్రెడీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉండి 30 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద కేసీఆర్ లేడు కదా, 30 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద ఉన్నది కాంగ్రెస్ తెలుగుదేశం. అది మీరే చూసుకోవాలి కదా. అప్పుడు మీ ప్రభుత్వంలో జరిగిన అన్యాయం అది. 30 ఏళ్ల నుంచి గతంలో రిజిస్ట్రేషన్ ఒక ఛానల్ ఇంటర్వ్యూలకు రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటంటే, సార్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సార్ వాళ్ళు తెలుసో తెలియక కొనుక్కున్నారు, కొనుక్కున్న వాళ్ళని ప్రభుత్వం దగ్గరనే ఉంటాయి కదా, సవరణలు చేసి వాళ్ళని పూర్తిగా ఎందుకు కూల్చేయడం అనే విధంగా మేము కూడా అదే అంటున్నాము. మేమేమంటున్నామంటే ఒకటేసారి అంత భయభ్రాంతులకు గురి చేసి ఇబ్బంది పెట్టి గరీబోలను, ప్రజలను, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళను ఆ మోరీల పక్కకి ఎవరు కొనుక్కుంటారు, చెరువుల పక్కకి ఎవరు కొనుక్కుంటారు? వాడు ఏం గతి లేక లో బడ్జెట్ లో ఏదో ఉండాలని ఆడ మొత్తం వాసన లో మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళను మనం కొంచెం ప్రియారిటీగా షిఫ్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేసి హైడ్రాని, పోలీసులని, జేసీబీలని పెట్టి చేస్తే మెయిన్ కామన్ ఇన్వెస్టర్ కూడా రాలేకపోతుండు. దానివల్ల ప్రాబ్లం జరుగుతుంది. అదే జరగకూడదని మనం చెప్పినాం. ఇప్పుడు స్టార్టింగ్ లో హైడ్రా తీసుకొచ్చి ఎన్ కన్వెన్షన్ లేకపోతే సంధ్యావి కన్వెన్షన్ లాంటి టచ్ చేసిండు. సో మళ్ళీ ఇక్కడ టచ్ చేయలేకపోయిండు. ఇక్కడ వాళ్ళ తిరుపతి రెడ్డి గారి యొక్క ఇండ్లు కూడా నోటీస్ వచ్చిందని తెలిసింది గతంలో. ఆ న్యూస్ వచ్చిన వెంటనే మళ్ళీ కోర్టులో వాళ్ళు అటు పిటిషన్ వేయడం, అది అక్కడికి స్టే పడడం లాంటివి అయిపోయినాయి. అంటే ఇప్పుడు మీరు హైడ్రా అనేది వజ్రాయుధం అంటున్నారు. మరి వజ్రాయుధం ఒక దగ్గర ఎందుకు ఆగుతుంది, ఒక దగ్గర ఎందుకు పోతుంది? అంటే తిరుపతి రెడ్డి ఇంటి దగ్గర ఎందుకు ఆగుతుంది, ఇక్కడ ఎందుకు పోతుంది అంటారు? ఒక దగ్గర ఎందుకు ఆగుతుంది, అది ఇంకో దగ్గరికి ఎందుకు మూవ్ అవుతుంది? మేము అన్ని దగ్గరలో మీరు ఇప్పుడు పెద్ద లేదు చిన్న లేదు, గవర్నమెంట్ అంటే కొట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి కదా. మరి మీరు అక్కడికి వచ్చే వరకేమో అదైంది, గరీబుడికి వచ్చే వరకేమో ఇది లేదు. సమన్వయం ఎక్కడ జరుగుతుంది అని అడుగుతున్నాం మేము. బీఆర్ఎస్ పార్టీగా హైడ్రాను ఒప్పుకుంటున్నారు మీరంటే, మేమేమంటున్నాం, సమన్వయం జరగట్లేదు అంటున్నాం. అక్కడ గరీబోనికి ఇబ్బంది జరుగుతుంది అంటున్నాం. పొట్టకూటి కోసం హైదరాబాద్కి వచ్చి బతికేటోనికి, చిన్నపిల్లలు స్కూల్లో చదివించడానికి మీరు ఇమ్మీడియట్ ఆ గుడిసెలు గులగొడితే, ఆ వర్షాల్లో పిల్లలు పుస్తకాలు తీసుకోలేని మా కేటీఆర్ గారు పోతే, ఆ పిల్లలు చిన్న పిల్లలు డైరెక్ట్ మీడియా సమక్షంలో అందరి ముందు వాళ్ళు చెప్పారు, మా బుక్స్ కూడా తీసుకొని వెళ్ళారు సార్, మొత్తం పోయినాయి మేమని ఒక చిన్న పిల్లలు ఏడ్చుకుంటే చెప్పారు. అది రియాలిటీ. అది ప్రజలు ఆ విధంగా ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నాం మేము. దాన్ని అంత దూరం తీసుకురావద్దని చెప్పేది. అంటే చాలా మంది ప్రజలు హైడ్రాన్ స్వాగతించారు. ఇప్పుడు ఈ వర్షాకాలం హైడ్రా రావడం వల్ల చాలా వరకు చిన్న చిన్న ఏరియాలలో ఆ నీరని నిల్వ ఉండలేదు. ఎందుకంటే ఆ నాళాల పైన క్లియర్ చేయడం వల్ల. మాదాపూర్లో మొన్న ఫ్లైఓవర్ కార్ సగం ఎందుకు మునిగింది? అట్లా కాదు కదా. మనం ముందు అంత అంటే లాస్ట్ 10 ఏళ్లలో మనం హైదరాబాద్ ఏమైనా కొట్టుకోపోయిందా? 10 ఏళ్లలో మొత్తానికి 10 years లో ఏమైనా కొట్టుకోపోయిందా హైదరాబాద్ లో? 10 years లో మేము ప్రియారిటీ ఏది చేయాలి, ఎట్లా చేయాలి, ఈ కొట్టడం అంటే పెద్ద ప్రాజెక్ట్ కొట్టుడు కొట్టలేమా? హైదరాబాద్ వల్ల మొత్తానికి మేలు జరగలేదు, హైదరాబాద్ కి జరగలేదు, మొత్తానికి జీరో జరగలేదు. సో అనుకున్న అంత వాళ్ళు అనుకున్న దాన్ని పెట్టిన పర్పస్ దానికంటే డ్యామేజ్ ఎక్కువ జరిగింది అనుకుంటున్నాం. మేలు కంటే కీడు ఎక్కువ జరిగింది అనుకుంటున్నాం. రెవెన్యూ పడిపోయింది కదా, రెవెన్యూ రిజిస్ట్రేషన్, రెవెన్యూ రియల్ ఎస్టేట్ పడిపోయింది కదా, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా, దాని మీద అడుగుతున్నాం. విద్యాశాఖ, హోంశాఖ 2 మంత్రిత్వ పదవులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. హోంశాఖలో కూడా ఇప్పుడు ప్రస్తుతం పోలీస్ వ్యవస్థ గందరగోళంగా ఉంది, అక్రమ అరెస్టులు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. విద్యాశాఖలో ఎక్కడైతే రెసిడెన్సీ స్కూళ్ళల్లో, గురుకుల పాఠశాలలో పిల్లలకు ఫుడ్ పాయిజన్ అవుతుంది. సో 2 శాఖలు దగ్గర పెట్టుకోవడానికి కారణం ఏంటి? 2 శాఖలలో ఇట్లాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంటే ఒక శాఖ ఏమో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నాయకుల మీద కేసులకు, ప్లస్ ఈ సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెట్టిన వాళ్ళ కేసులకు సమీక్షలు చేసుకోవడానికి ఒక శాఖ, హోంశాఖ. ఇంకో శాఖ ఏమో ఈ పిల్లలు పాయిజన్లు పబ్లిక్ డైవర్షన్ అయితే అంటే దాన్ని ఎవరు పట్టించుకోకపోతే దాని గురించే థింక్ చేసేటట్టు ప్రజలంతా, ఈ 6 గ్యారెంటీలో మర్చిపోయేటట్టు, అయ్యో ఇట్లా అయిందా, ఈ రోజు ఇవాళ టైం పాస్ అవుతుంది, రేపు ఇంకోటి, అదే జరుగుతుంది. సమీక్ష జరగట్లేదు. అవి 2 ఇంపార్టెంట్. పోలీస్ కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ ఇంపార్టెంట్. సీఎం గారు బిజీ ఉంటారు, ఢిల్లీలో అటు ఇటు తిరిగేది ఉంటుంది. మరి ఈ వేరే వాళ్ళ మంత్రులు ఉంటే మరి సమీక్ష జరిగేదా? మరి అక్కడ పిల్లలు హాస్టల్లో పాయిజన్ అవుతుందంటే ఇమ్మీడియట్ మా కన్సర్న్ మినిస్టర్ గారు పోయేవారు, చూసుకునేవారు. ఇప్పుడు ఏది హోంశాఖ గురించి మాట్లాడితే ఇక్కడ కూడా రివ్యూ మీటింగ్స్ కూడా కనిపించలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టినట్టు. సో ఎందుకు దగ్గర పెట్టుకొని మరి రివ్యూ మీటింగ్స్ చేయట్లేదు అంటారు? అది ప్రజలందరూ అదే అనుకుంటున్నారు. సీఎం గారు బిజీ ఉంటారు కదా, ఇది వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంతవరకు ఏమైనా ప్రజలకు న్యాయం జరిగేదా, ఈ విధంగా ఇబ్బంది కాకుండా ఉండేదేమో. మరి సీఎం గారి దగ్గర పెట్టుకొని రివ్యూ జరగకనే ఈ హాస్టల్లో ఈ ఫుడ్ పాయిజన్ జరుగుతుందా, మరి ఏం జరుగుతుంది అనేది ప్రజల్లో కూడా అదే
ఆలోచన మొదలైంది. మేము కూడా మ్మ్. ప్రతిపక్షం కూడా అదే చెప్తున్నాము. దానికి సపరేట్ ఉండుంటే ఎక్కువ సమీక్షలు జరిగేది, దానివల్ల ప్రజలకు న్యాయం జరిగేది అని చెప్తున్నాం. సో ఇట్లా విద్యాశాఖ పూర్తి స్థాయిలో ఎట్లా నడుస్తుంది మొత్తం ఓవరాల్ తెలంగాణ రాష్ట్రంలో? చాలా వరకు ప్రభుత్వ పాఠశాలల మూసుకపోయే పరిస్థితి కనిపిస్తుంది, ప్రైవేట్ పాఠశాలకు పిల్లలు పోతున్నారు. సో ఎట్లా చూడొచ్చు? అది ఇక దాని మీద ప్రజలకు ఎక్కువ అవగాహన తీసుకురావాలి దాని మీద. ఎందుకంటే దాని మీద ఎక్కువ మేము అంతకుముందు బ్రేక్ఫాస్ట్ పెట్టేది, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక బ్రేక్ఫాస్ట్ లేదు. గరీబోళ్ళు పిల్లలను ఎక్కువ గవర్నమెంట్ స్కూల్లో బ్రేక్ఫాస్ట్ లేదు. దాన్ని కొంచెం ఎక్కువ తీసుకొచ్చి పబ్లిక్ లో అవేర్నెస్ ఎక్కువ ఇప్పుడు మీ పెట్టి. షేర్లింగంపల్లి ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయన్నా మీ దాంట్లో? మాది పెద్ద కాన్స్టిట్యున్సీ కదా, చాలా ఉంటాయి. అంటే దాన్ని చాలా ఉంటాయి. పరిశీలించి ఎక్కువ ప్రైవేట్ స్కూల్లో పోతారు. కొన్ని స్కూల్లో ఇప్పుడు ఎల్లమ్మ బండ ఉంది, 940-50 మంది ఉన్నారు. అంటే కొత్త రూమ్స్ లేవు పిల్లలకి, అండ్ టీచర్స్ కూడా తక్కువ ఉన్నారు, 15-20 వెళ్ళి మంది. చూసారా షేర్లింగంపల్లి అంటే స్కూల్స్? మన టీచర్స్ డే రోజు పైన కనుక్కున్నారా బ్రేక్ఫాస్ట్ ఎట్లా ఉంది? బ్రేక్ఫాస్ట్ లేదు, లంచ్ ఉంది కానీ బ్రేక్ఫాస్ట్ లేదు. ఎట్లుంది అంటే లంచ్ మరి బాగుందా? సన్న బియ్యం అంటే లంచ్ కంటే ఎక్కువ వాళ్ళ పిల్లలు టీచర్ లేరు. మాకు ముందు చదువు ప్లస్ ఇంకోటి ప్రిన్సెస్ సరిపోవట్లేదు. ఈ రోజు క్యాబినెట్ సమావేశంలో కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈరోజు తీసుకున్న నిర్ణయంలో ప్రభుత్వ పాఠశాలల్లో అయితే టీచర్స్ని కొత్త రిక్వైర్ చేసుకుంటామని కూడా చెప్తారు. ఇప్పుడు ఎప్పుడు రిక్వైర్మెంట్ చేసుకుంటారు? ఆల్రెడీ 1 month పైన స్టార్ట్ అయిపోయింది. మీరు చేసుకొని నోటిఫికేషన్ ఇచ్చి వచ్చే వరకు ఈ అకాడమిక్ ఇయర్ అయిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ రిటైర్మెంట్ అవుతారు. మళ్ళీ మీరు తీసుకున్న రిక్వైర్మెంట్ సరిపోదు. మీరు ఆల్రెడీ గతంలో మొన్న 2 ఏళ్లలో అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్లేస్లో ఎంతమందిని కొంతమంది తీసుకోవాల్సి ఉండే, ఇప్పుడు ఇదంతా ఇది నిరంతర ప్రక్రియ. రిటైర్మెంట్ ఈ ఇయర్లో, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇంతమంది రిటైర్ అయ్యారు, కొత్త వాళ్ళని ఎమ్మటే తీసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ పోయారు, కొత్త వాళ్ళని ఎమ్మటే యాడ్ చేయాలి. అది దానికోసం ఇంత పెద్ద టెన్షన్ లేదు కదా. ఇప్పుడు ఇంతమంది రిటైర్ అయ్యారు, ఇప్పుడు నువ్వు ఇక్కడ వెళ్ళిపోయినావు, నీ ప్లేస్ ఇంకో యాంకర్ రావాలి కదా. ఇక్కడ వస్తేనే కదా ఇక్కడ మళ్ళీ ఇంకో నాలాంటి ఇంటర్వ్యూకి వచ్చేది. నువ్వు రిటైర్డ్ అయిపోతున్నావు కానీ ఇంకో యాంకర్ రావట్లేదు. సేమ్ స్కూల్లో పరిస్థితి కూడా అట్లే ఉంది. ఎంత కట్ ఆఫ్ అవుతుంది మనకు ముందే తెలిసిపోతుంది. ఆటోమేటిక్గా దాన్ని ఆటో రెన్యువల్ టైపు ఆటోమేటిక్గా కొత్త వాళ్ళని రెన్యువల్ చేసుకోవాల్సిందే, ఎగ్జామ్స్ పెట్టాల్సిందే. ఆ పాలసీ తీసుకురావాలని మనం అంటున్నాం. ఫోన్ ట్యాపింగ్ అంశం గతంలో బీఆర్ఎస్ పార్టీ పైన ప్రతిపక్ష అయితే అపోజిషన్ పార్టీ బీజేపీ, కాంగ్రెస్ బలంగా విమర్శించినాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ వంతు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ని విమర్శిస్తుంది. అందులో ప్రధానంగా కౌశిక్ మేము ఫస్ట్ నుంచి అదే చెప్పినాము. ఫోన్ ట్యాపింగ్ అనేది నక్సలిజము. సిటీలో ఎక్కడైనా బాంబ్ బ్లాస్ట్లు అయితే, ఇంత పెద్ద నగరము, 1 కోటి పైచీలుకుండే నగరంలో ఏ ప్రభుత్వం అయినా చేసి ఉంటుంది. అధికారులు చేస్తారు. ప్రభుత్వ పెద్దలకు, మంత్రులకు, ముఖ్యమంత్రులకు సంబంధాలు ఉండేవి అనేది ఫస్ట్ నుంచి చెప్పిందే కేసీఆర్ గారు. ఆల్రెడీ ఆన్ ద రికార్డ్ చెప్పిండు. ఎవరు చేసిండో, ఎక్కడ చేసిండో డిపార్ట్మెంట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాడు. కొందరికి ఇన్ఫార్మర్లకు డబ్బులు ఇస్తారు, కొందరు పాత దొంగను పట్టుకుంటే ఇంకో కొత్త దొంగ ఎవరు తిరిగినరా ఏరియాలంటే వాడు చెప్తారు. ఆ టైపులో ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా ఏదో విధంగా వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు తీసుకొస్తారని చెప్పిండ్రు. దాన్ని అందరూ వీళ్ళు ఈ గవర్నమెంట్లో అప్పుడు ఉన్న వాళ్ళు అట్లా అంటారా ఇట్లా అంటారు. మరి ఇదే సేమ్ ఈరోజు సాక్షాత్ సీఎం గారు చిట్ చాట్లో ఢిల్లీలో చెప్పిండ్రు. అప్పుడు మా కేసీఆర్ గారు చెప్పింది అదే కదా. కేసీఆర్ ముఖ్యమంత్రికి మంత్రులకు సంబంధం ఉండదు. ఎంత దారుణమైందంటనా. సరే, బీఆర్ఎస్ పార్టీ గురించి కొన్ని మీడియా ఛానల్ కావచ్చు, లేకపోతే ఇతర వాళ్ళు హీరోయిన్ దగ్గరికి వెళ్ళి లేదంటే ఒక అపార్ట్మెంట్కి వెళ్ళి పర్సనల్గా డ్యామేజ్ చేసినప్పుడు దానికి బీఆర్ఎస్ పార్టీ నిరసన తెలిపిలో మీ భాషలో అది మీరే చేసి, కానీ అదే విధానాన్ని దానికి అపోజిట్గా అయితే మళ్ళీ కౌశిక్ రెడ్డి గారు కూడా అదే విధానంగా మాట్లాడడం తప్పు కాదంటారా? అంటే నాయకులు అట్లా తయారు చేస్తుండ్రు. మనకు ఆదర్శం పెద్దలే కదా, పార్టీ పెద్దలు. పార్టీలో ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ ఏ విధంగా అధికారంలో ఉన్న పెద్దలు మనకు ఆదర్శంగా ఉంటారు. అధికారం ఉన్న పెద్దలు ఏ విధంగా అయితే వాళ్ళ వేవ్స్ ఉంటాయో, వాళ్ళ అసిస్టెంట్లతో ఏ విధంగా ఉంటుందో వాళ్ళని చూసే మా ప్రతిపక్ష పార్టీ నేర్చుకుంటది కదా. గివ్ అండ్ టేకే కదా. మీరు రెస్పెక్ట్ మాకు ఇస్తే మేము రెస్పెక్ట్ మీకు ఈ విధంగా స్టేట్మెంట్స్ ఇస్తే మీరు కూడా అదే విధంగా అట్లే కాదు కదా. మీరు మీ దాంట్లో మరి మేము ఇచ్చినాము, మీరు అధికారంలో ఉన్నారు. కౌశిక్ రెడ్డి గారు చెప్పిండ్రు వాడికి వస్తుంది 2 గంటలకు, కానీ మరి రాలేదా, వచ్చిందా, పోయిందా, సీసీ కెమెరాలు ఉన్నాయా, రెటిఫై మీరు చేసుకోవచ్చు. అది కేసులు కూడా పెట్టినట్టుగా చూద్దాం. లెట్ us see. అంటే మీరు వాళ్ళ ఆరోపణలు చేసినా మీరు దాడులు చేసిల్లో, మీరు ఆరోపణలు చేసినా వాళ్ళు దాడులకు తెగబడుతున్నారు. మేము ఎక్కడ దాడి చేయాలి, ఆ సంస్కృతి మాది కాదు. మేము 14 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం కదా, నిరసన వ్యక్తం చేస్తాం. దాన్ని నిరసన అంటారా? అద్దాలు వాళ్ళు కొట్టడం నిరసనే, అది దాన్ని నిరసనే అంటారు. మరి నువ్వు దాంట్లో తమ్మలు ఎట్లా పెడతావు? నువ్వు చూసినావా, తీసుకొచ్చి ఇచ్చినావా, సప్లై అయ్యావా? నువ్వు మహా న్యూస్ పెట్టుకొని అది కూడా పని చేస్తారా? ఎట్లా పెడతావు? దాన్ని ఎట్లా వచ్చింది? వాళ్ళు పెట్టుడు తప్పు కదా.
పెట్టడం వల్ల నిరసన వ్యక్తం చేయడం జరిగినది, అంతే తప్ప వేరేది ఏం లేదు. నిరసన మాత్రమే. దాడి అన్నారు. దాడి అంటే వేరే విధంగా ఉంటుంది. దాడి అనేది తెలంగాణ దాని దాడి సపరేట్, దానికి నిదర్శనం వేరుంటుంది, దర్శనం వేరుంటుంది. దాన్ని ఇది దాడి కాదు. అదే నిరసన కాంగ్రెస్ పార్టీ తెలుపనికి వస్తే మీరు మూకుమ్మడిగా కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళిండు. మేము వెళ్ళలేదు, మా నాయకుడిని కలుద్దామని వెళ్ళినాం. మా మూకుమ్మడిగా ఎదురుదాడికి వెళ్ళలే మేము. వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు కర్రలు పట్టుకొని వెయిట్ చేస్తులని ఇన్ఫర్మేషన్. కర్రలు పట్టుకొని వాళ్ళు సోషల్ మీడియా, కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు దాన్ని యాడ్ చేసిండ్రు. కానీ మేము కర్రలు ఏం లేదు, మేము మంచిగా పోయినాం, కూర్చున్నాం, కాసేపు కాఫీ టీ తాగి సపరేట్గా వచ్చేసినాం, అంతే, వేరే ఏమి ఉండదు. ఫోన్ ట్యాపింగ్ అంశం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో మీరేమైనా క్లారిటీ అంటే చెప్పగలుగుతారు ఒక స్టేట్మెంట్ తోని? 100% మా ప్రభుత్వంలో కేసీఆర్ గారికి కానీ, కేటీఆర్ గారికి కానీ, వేరే మంత్రులకు కానీ, ఎవరికి కానీ ఫోన్ ట్యాప్ తోటి సంబంధాలు ఉన్నాయి. అప్పుడున్న డీజీపీలు గారు కానీ, అప్పుడున్న అధికారులు కానీ, అప్పుడున్న వాళ్ళ అండర్లో వాళ్ళ కన్సర్న్లో ఇప్పుడు ఎట్లయితే ఉందో అప్పుడు కూడా గట్టే ఉంది. అప్పుడున్న అధికారులే అప్పుడు కూడా ఉన్నారు. దానికి సమాధానం అధికారులు చెప్పాల్సి ఉంటుంది. ఎట్లా వచ్చిందో తెలియదు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి తెచ్చినామా, లేకపోతే ఇన్ఫార్మర్ పెట్టి తెచ్చినరా, లేకపోతే ఎట్లా తెచ్చాం, అది వీళ్ళకి ఏముంటుంది. ముఖ్యమంత్రికి కావాలి. అప్పుడున్న కేసీఆర్ గారికి మత కళాలు జరగద్దు, కర్ఫ్యూలు రావద్దు, నగరం బాగుండాలి. ఇంత పెద్ద నగరం, 1 కోటి మంది పైన ఉంటారు, ఒక దేశం కంటే ఎక్కువ మంది మన హైదరాబాద్లో ఉంటారు, అందరూ బాగుండాలి, అందరినీ సేఫ్గా చూడాలి. అందుకోసం డిపార్ట్మెంట్ అలర్ట్ ఉన్నది. వాళ్ళ డిపార్ట్మెంట్ అలర్ట్లో వాళ్ళు ఏం చేశారు మనకేం తెలుస్తుంది. ముగించేద్దామని కాంగ్రెస్ పార్టీకి 6 గ్యారెంటీల విషయంలో ఫైనల్ కూడా చెప్పి ముగించేద్దాం. కాంగ్రెస్ పార్టీ గురించి ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అని చెప్పి అడ్డంగా ముంచింది తెలంగాణ ప్రజలను. అడ్డంగా మునిగినరు. 6 సార్లు ఇప్పటికీ అప్లికేషన్ తీసుకున్నారు. 6 సార్లు ఇప్పటికీ అప్లికేషన్. ఓసారి గ్యాస్ అన్నారు, ఓసారి రేషన్ కార్డు అన్నారు, ఓసారి ఇందిరమ్మ ఇల్లు అన్నారు. ఒక్కొక్క డివిజన్ నుంచి హైదరాబాద్ ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకుందాం. మీరు చెప్తున్నట్టు ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి, 500 గ్యాస్ వస్తుంది, 2500 ఒక్కరికి కూడా గ్యాస్ ర్యాండమ్ గా వచ్చింది, ఆగిపోయింది. ఉచిత బస్సు ఒకటి, బస్సులు పెంచలేదు, ఆ పాత బస్సులే పెడుతున్నారు. ప్రతి ఒక్కరు టికెట్ కొనుక్కొని మేము తిరుగుతాం, మాకేమి టికెట్ గతి లేక కాదు, మాకు అవసరం లేదు, ఈ బస్సు వద్దు, మాకు సీటు కావాలి, కూర్చొని కావాలంటారు మహిళలు. పెన్షన్ మీరు 2000 ఇస్తా అన్న వాళ్ళు 4000 ఇస్తున్నారు. వాళ్ళు ఎక్కడ ఇచ్చిండ్రు? ఒకరు కూడా ఇవ్వలేదు. ఆల్రెడీ 2 నెలల పెన్షన్ ఎగ్గొట్టారు, 4000 పోయినాయని ముసలి హరిగోస పడుతున్నారు. ఆ సంగతి చూడమంటున్నాం. 4000 పెంచుడు కాదు, 4000 ముంచిండ్రు అంటున్నారు వాళ్ళు. 2 నెలలు ఇవ్వలేదు, 20 నెలలని ప్రజలు మొత్తుకుంటున్నారు. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అధ్వానంగా ఉంది. మీరు తీసుకుపోయి పెట్టిందంటే నువ్వు ఆ తిట్లు బంద్ చేసుకుని సపరేట్గా ఇంటికి వచ్చేస్తావు. ఆ తిట్లు నువ్వు డైరెక్ట్ రిలే చేస్తే నువ్వు జైలు ఉంటావు. ప్రజలు తిట్టేది డైరెక్ట్ కనుక నువ్వు రిలే చేసావనుకో, నువ్వు నీకోసం మళ్ళీ మీ వాళ్ళు జైలుకి రావాలి, జైలుకి వచ్చి నేను పరామర్శించాలి, మీ అడ్వకేట్ వచ్చి బెయిల్ తీసుకురావాలి. ఎందుకంటే డైరెక్ట్ రిలే చేయలేవు. నువ్వు దాన్ని కట్ చేయాలి, బీప్ పెట్టుకోవాలి, కొద్దిసేపు నవ్వుకోవాలి, మీ స్టాఫ్ అందరికి చెప్పుకోవాలి, మీరు ఉండాలి. అది పబ్లిక్ లో ఉంది. అది నువ్వు పట్టుకపోయి పెట్టినావా, ఉండదు కనుక రిలే చేస్తే నువ్వు జైలుకు పోయినట్టే. అది సిస్టమ్ ఉంది ప్రజెంట్. 6 గ్యారెంటీల మీద, 420 హామీల మీద ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉంది. పల్లెల్లో అధ్వానం ఉంది, పల్లె కన్నీరు పెడుతుంది, పట్నం కూడా అరిగోసపడుతుంది. 2 బ్యాలెన్స్ అవుట్. ఇక్కడ బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పాత్ర ఏంటి? బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ భౌగోళిక స్వభావానికి కానీ, తెలంగాణకున్న హిస్టరీకి కానీ బీజేపీకి తెలంగాణలో అనుకున్నంత ఏమి ఉండదు. ఇక్కడ తెలంగాణ ప్రజలకు, తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి సారథ్యంలో బాగుంటుందని ప్రజలు ముక్త కంఠంతో నమ్ముతున్నారు. అయ్యో మేము మోసపోయామని అనుకుంటున్నారు. కాబట్టి బీఆర్ఎస్ఏ దిక్సూచి తెలంగాణ ప్రజలకు అనేది ప్రజల్లో పూర్తిగా 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీని చూసిళ్ళు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని చూస్తున్నారు. ప్రత్యామ్నాయంగా బీజేపీ వచ్చేది అధికారంలో. 9.5 సంవత్సరాల్లో మేము చేసిన అభివృద్ధి, మా కమిట్మెంట్ మాత్రమే చెప్పుకొని రేపు ఎలక్షన్లో పోతాం. మాది చూసిండ్రు, దాని వల్లనే ఓటేయమంటాం, దాని వల్లనే ఓటేస్తారు జనాలు. 3వ ప్రత్యామ్నాయంగా బీజేపీ అన్నట్టు మాట్లాడుతాం. 3వ ప్రత్యామ్నాయం బై ఎలక్షన్ ఉన్నప్పుడే బీజేపీ హడావుండి ఉంటుంది. డైరెక్ట్ ఎలక్షన్ అప్పుడు వాళ్ళ క్యాండిడేట్ కూడా అక్కడక్కడ తక్కువ ఉంటారు. డైరెక్ట్ ఎలక్షన్లకు అంత స్ట్రెంత్ ఇక్కడ సరిపోదు. దీని స్వభావం వేరు, ఈ గడ్డ వేరు, ఈ డక్కన్ పీఠభూమి వేరు, దీని కథ వేరు. ఇక్కడ బీజేపీకి అవకాశమే ఉండదు. ఇది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారికి మాత్రమే ఇక్కడ ప్రజలు పెద్ద పీట వేస్తారు. మీరు 100 పైన వస్తుంది. తెలంగాణ ఉంటే తెలంగాణ వచ్చింది, తెలంగాణ ఉన్నదే కేసీఆర్ తోటి. కేసీఆర్ ఒక్కడే కాదు కదన్న, మిగతా వాళ్ళు కూడా మహాత్మా గాంధీ ఒకటే. మహాత్మా గాంధీ ఒకటే పాల్గొన్నాడా? మహాత్మా గాంధీ పేరు ఎక్కడ కూడా ఒక్కరి పేరు ప్రస్తావించలేదు. కేసీఆర్ గారే మెయిన్ ముందు అంటున్నాం. అట్లా కేసీఆర్ నాయకత్వంలో డైరెక్షన్ లో ఒక నిమిషం, డైరెక్షన్ లో కేసీఆర్ గారి డైరెక్షన్ లో
అందరూ పదవులు రాగానే నోరు మూసుకొని తెలంగాణను తొక్కేసాడు. కేసీఆర్ గారు ఒక నిమిషం బలం కాదు అది చెప్పడానికి పాటు ఇంకా నాయకులు ఉన్నారు. బలం కాదు మీకు ఇంకొక విషయం ఏంటంటే అర్థం కావడానికి, పవన్ కళ్యాణ్ ఇక్కడ కేసీఆర్ గారు ఒక డిప్యూటీ స్పీకర్ గా రాజీనామా చేసి ఉద్యమం జెండా పట్టిండు, ఒక ఎమ్మెల్యేగా రిజైన్ చేసి జెండా పట్టిండు, ఒక అధికార పార్టీ సభ్యత్వానికి రిజైన్ చేసి జెండా పట్టిండు, గుప్పెడు మందితోటి మళ్ళీ ఉద్యమం ముందుకు తీసుకొచ్చిండు. 2001లో కేసీఆర్ గారు లేకుంటే తెలంగాణ లేదు, యావత్ ప్రపంచాన్ని తెలుసు. నువ్వు గూగుల్లో కొట్టుకో, ఈడ కొట్టుకో, కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చింది, కేసీఆర్ తెలంగాణ ఉద్యమం లేనే లేదు తెలంగాణలో, కేవలం మలిదశ ఉద్యమం వల్ల కేసీఆర్ గారు సాధించిన ఉద్యమాలే జరగలేదు తెలంగాణలో, ఉద్యమ నాయకులే లేరు, ఊళ్ళో ఉద్యమం స్టార్ట్ కాలేదు. తొలి దశ ఉద్యమం ఉంది, సీడ్ ఉంది, ఇత్తనం ఉంది. ఆ ఇత్తనాన్ని కంటిన్యూ పెంచుకుంటూ వస్తున్నారు. 1969లో 300 మంది పైన చనిపోయినరు. తర్వాత ఒక దశలో 11 మందిని గెలిపించిండ్రు. 72లో చనిపోవడము అయిపోయింది, గెలిపియడము అయిపోయింది, రెండు అయిపోయింది. మళ్ళీ తొలి దశ ఉద్యమంలో మలి దశ ఉద్యమాన్ని ఏ విధంగా చేయాలి, ఎట్లా దాన్ని ఉద్యమం ఎట్లా ఆపాలి కేసీఆర్ గారి దశ నిర్దేశంలో మాత్రమే తెలంగాణ తీసుకురావడం కేసీఆర్ గారిని. అందుకే తెలంగాణ జాతిపిత అంటున్నాం. ఉద్యమం లేపాలి. బీఆర్ఎస్ పార్టీ ఒకటే అట్లా అనుకుంటుంది. మిగతా ప్రజలు చాలా మంది కేసీఆర్ కేవలం కేసీఆర్ గారే చూస్తలేరు. కేసీఆర్ గారితో పాటు ఎంతో మంది నాయకులు, చాలా మంది పెద్ద నాయకులు అనుకునే నాయకులు ఈ రోజు ఒక చిన్న పదవి వస్తే యువత గురించి కానీ యూనివర్సిటీల గురించి కానీ మాట్లాడకుండా కూర్చున్న నాయకులు మనకు కనిపిస్తున్నారు. అటువంటిది ఒక డిప్యూటీ స్పీకర్ ఆల్రెడీ అది రిజైన్ చేసి వచ్చి ఉద్యమ జెండా పట్టుకొచ్చి నిరాహార దీక్ష చేసి ఒక పార్లమెంట్ మెంబర్ ఇక్కడ ఇబ్బంది జరుగుతుందని ఆయన నేమ్స్ లో నిరాహార దీక్షిస్తే పార్లమెంట్ లో చర్చ పెట్టించి ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ తెలంగాణ జెండా కేసీఆర్ కండ వేసుకొని అధికారంకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ ను అందరూ ఫాలో అయిన వాళ్ళే. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ని సపోర్ట్ తీసుకుంది ఎలక్షన్ రానికి. చంద్రబాబు గారు సపోర్ట్ తీసుకున్నారు ఒకసారి మహాకూటమి. చంద్రబాబు గారు తీసుకున్నారు, కేసీఆర్ చంద్రబాబు తీసుకున్నాడా? చంద్రబాబు గారు కేసీఆర్ కండ వేసుకున్నారు కదా, చంద్రబాబు గారే తీసుకున్నారు. ఇప్పుడు టీడీపీ కండ బీఆర్ఎస్ వాళ్ళు కూడా వేసుకున్నారు. అది అంటే చంద్రబాబు గారు కావాలంటేనే వేసుకున్నారు కదా. చంద్రబాబు గారు వద్దు అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ పోయి ఆంధ్రప్రదేశ్లో అటు సైడ్ ఆ పక్కన బీఆర్ఎస్ ఉండదు కదా, టీఆర్ఎస్ ఉండదు కదా. అప్పుడు చంద్రబాబు గారు కావాలన్నారు కాబట్టి వేసుకోగలిగారు. రైట్. సీనియర్ లీడరు బీఆర్ఎస్ పార్టీలో చాలా కాలంగా పనిచేస్తారు, అధికారం ఉన్న లేకపోయినా. సో స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో మీ పరిస్థితి ఏంటిది? మా పరిస్థితి ఏంటి? ప్రజల కోసం సేవ చేయడం, మా పార్టీ కోసం పనిచేయడం. మీ ఇప్పుడు పర్సనల్ గా ఒక మానవ సేవ మాధవ సేవ అనుకుని తిరగడం, పదవి రావాలని ఎవరికైనా ఉంటుందన్న కష్టంగా పని చేయడం అనేది ఉంది. ప్రస్తుతం పని చేయడం, మా పార్టీ అధికారులకు రావడం. ఆశిస్తూ లేదన్నా మేయర్ కానీ డిప్యూటీ మేయర్ లేకపోతే ఇట్లా ఎమ్మెల్యే సీట్ ఇట్లాంటి మన ఆశిస్తులా చూద్దాం, మనం పని చేసుకుంటూ పోదాం. ఎందుకంటే మీ అధిష్టానం డిసిషన్ ప్రస్తుతం ఖాళీ ఉంది. పని చేయడమే మన ప్రథమ కర్తవ్యం మన ముందున్నది. ట్రై అయితే చేస్తున్నారు కదా. ప్రథమ కర్తవ్యం పార్టీ కోసం పనిచేయడం. ప్రతిపక్షంలో ఉన్నవాడు ప్రథమ కర్తవ్యం పనిచేయడం. పనిచేశాక పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఏ పని అంటే ఆ పని చేస్తాం. లేదంటే ఒక బూత్ లెవెల్గా కూర్చోమంటే బూత్ లెవెల్గా కూర్చుంటాం. లేదంటే ఒక పోలింగ్ ఏజెంట్గా కూర్చోమంటే పోలింగ్ ఏజెంట్ కూర్చోం. ముందు ప్రజల కోసం పార్టీగా గ్రౌండ్ లెవెల్లో పనిచేయడమే ఇప్పుడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారి దిక్సూచ మేరకు పనిచేస్తున్నాం. మాకు కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవ కృష్ణారావు గారు మా షేర్లింగంపల్లి ఇన్ఛార్జ్, వారి దిక్సూచి మేరకు పని చేసుకుంటూ ఉంటున్నాం, పని చేస్తాం అంతే. రైట్. థ్యాంక్ యూ అన్న. మా ఛానల్ నుంచి ఖచ్చితంగా మీరు ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.